శ్రీమతి నమః. ఏ పనైనా చేశాము అని అంటే ఒక పద్ధతి ప్రకారమే కదా చేయాలి. కరెంటుని వెళ్ళి ఉత్తి చేత్తో ముట్టుకున్నాము అని అనుకుంటే షాక్ కొడుతుంది, అది ఖచ్చితంగానే. ఏం షాక్ కొట్టదు, పర్వాలేదు, నేను రాసిస్తున్నాను వెళ్ళి ముట్టుకో అంటే చెప్పినవాడు బానే ఉంటాడు, ముట్టుకున్నవాడే పోతాడు కదా. మనం పూజించే పూజా విధానం కూడా అలాంటిదే. మనం పూజ చేస్తూ ఉంటే అక్కడికి శక్తి వస్తుంది. కనకదాస్ గారు స్వామివారిని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఎంతో మంది అభ్యంతరం పెడతారు కదా, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని. అప్పుడు స్వామివారి అర్చామూర్తి తిరిగిపోయింది కదా. ఆ అర్చామూర్తి ఏంటి? విగ్రహమే కదా. మరి అందులో చైతన్యం లేకపోయి ఉండుంటే అది ఎలా తిరుగుతుంది? తిరిగింది అంటే అందులో చైతన్యం ఉంది. ఆ చైతన్యాన్ని కనకదాసు గారు చూశారు కాబట్టే స్వామి నిన్ను నేను చూడలేకపోతున్నానయ్యా అని విలపించారు. ఆ బాధని చూసి స్వామివారు తిరిగిపోయారు. అంటే అర్చామూర్తిలో చైతన్యం ఉంది అనే కదా. త్యాగరాజ స్వామివారు ఆయన పూజించే మూర్తులని వాళ్ళ దగ్గర చుట్టాలే ఏం చేస్తారు అంటే నదిలో వేసేస్తారు. స్వామివారు కనిపించలేదు అని విలపిచ్చేస్తారు త్యాగరాజస్వామి వారు. అప్పుడు రాముడే ఆ విగ్రహాలను తీసుకొచ్చి త్యాగరాజస్వామి వారికి ఇస్తారు. అంటే మనం పూజ చేసే ఆ అర్చామూర్తులలో స్వామివారు ఉన్నారు, చైతన్యం ఉంది. ఆ చైతన్యాన్ని చూస్తూ అనుభవిస్తూ సేవిస్తూ ఆనందిస్తూ ఎవరైతే స్వామివారిని వాళ్ళ మనసులో నిలుపుకుంటారో అదే పూజ. అంతే తప్ప మనం పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా నియమాలు పాటించాలా అంటే దానికి సమాధానం ఇంకా నేను చెప్పక్కర్లేదు కదా. ఆళ్వార్ల చరిత్ర మనం తెలుసుకుంటే మనం పూజ ఎలా చెయ్యాలి అనేది మనకు అర్థం అవుతుంది. ఏ పని చేసేటప్పుడైనా కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలని పాటిస్తూనే మనం చెయ్యాలి. మనం ఆఫీస్కి వెళ్ళడానికి మనకి ఆఫీస్ దూరంగా ఉంది కాబట్టి నేను 1 గంట ఆలస్యంగా వస్తాను అంటే మేనేజర్ ఊరుకుంటాడా? ఉద్యోగం చేస్తే చేయి, లేకపోతే మానే అంటాడు. అప్పుడు ఏం చేస్తాం? చచ్చినట్టు సమయానికే వెళ్తాం కదా. ఒక ఆఫీస్కి వెళ్ళడానికే కొన్ని నియమాలు ఉంటాయి, కొంత సమయం ఉంటుంది, కొన్ని పాటించవలసిన రూల్స్ అవన్నీ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఒక శక్తిని, ఒక చైతన్య రూపాన్ని మనం అక్కడ పూజిస్తున్నప్పుడు నియమాలు ఉండవా చెప్పండి? ఉంటాయా లేదా అనేది మీకు ఈ కులశేఖర ఆళ్వారి చరిత్ర తెలుసుకుంటే అర్థమైపోతుంది. నేను మళ్ళీ ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కులశేఖర ఆళ్వారు ముకుందమాలని రచించారు. కులశేఖర ఆళ్వారి యొక్క చరిత్ర వింటుంటే అబ్బా ఇది కదా భగవంతుడి మీద ప్రేమను చూపించడం అంటే అని అనిపిస్తుంది. ఈయన కేరళలో కొల్లి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవారు. దృఢవ్రత మహారాజు కొడుకు. 7వ శతాబ్దంలో జన్మించారనమాట, పునర్వసు నక్షత్రంలో. ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు కానీ తాను రాజు అని ఎప్పుడూ భావించలేదు. ఇదంతా పద్మనాభుడిదే అని భావన చేస్తూ ప్రజలని కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ ఉండేవారు. అందరికీ విష్ణు భక్తిని ప్రచారం చేస్తూ ఉండేవారు. విష్ణువు గురించి ఎప్పుడూ ఆయన తప్పిస్తూ ఉండేవారు, తపన పడుతూ ఉండేవారు. తన రాజ్యంలో ఉండేవాళ్ళు కూడా అలాగే ఉండాలని భావన చేసేవారు అనమాట. ఈ కులశేఖర ఆళ్వార్ యొక్క రాజ్యంలో ఒక్క విష్ణు భక్తి లేని వాళ్ళు ఎవ్వరూ ఉండేవారు కాదు. ప్రతిరోజు ఈ కులశేఖర ఆళ్వారు ఏం చేసేవారంటే ఆయనకి రంగనాథుడిని చూడాలని కోరిక. ఎలా చూడాలని? తాను ఒక్కడే వెళ్ళి దర్శించేసుకోవాలని కాదు, తనతో పాటు తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ రావాలి అని కోరిక అనమాట. అందుకని ఏం చేసేవారంటే పొద్దున్నే ఆయన పూజ అంతా చేసేసుకుని డప్పు వేయించేవారు. ఈ రోజు నేను రంగనాథుడిని చూడడానికి వెళ్తున్నాను, నాతో పాటు ఎవరైనా వస్తారా అని చాటింపు వేయించేవారు. ఈ లోపు మంత్రులకేమో భయం పుట్టేది, ఎవరైనా వస్తాము అని అన్నారు అంటే వాళ్ళని తీసుకుని కులశేఖర ఆళ్వారు వెళ్ళిపోతారని చెప్పి ఆ సమయానికి భాగవతులని ఆస్థానానికి తీసుకొచ్చేవారు అనమాట. కులశేఖర ఆళ్వారు ఎప్పుడూ ఒక మాటని నమ్ముతారు. కృష్ణ భగవానుడు చెప్పినట్లే నన్ను అర్చించటం కంటే కూడా నా భక్తులను ఎవరైతే సేవిస్తారో వాళ్ళంటే నాకు ఇష్టము అని. అదే విధంగా ఈ కులశేఖర ఆళ్వారు కూడా భగవంతుణ్ణి సేవించటం కంటే కూడా భాగవతులను సేవించటమే ఆయన ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఆయన ఆస్థానానికి ఎవరైనా సరే భాగవతులు వస్తే వాళ్ళకి సేవ చేస్తూ ఉండేవారు అనమాట. ఈయన ఇలా ఏమో చాటింపు వేయించుకోవటం, ఈ మంత్రులేమో భాగవతుల్ని ఆస్థానానికి తీసుకురావడం. సర్లే మళ్ళీ రేపు వస్తానులే అని చెప్పి ఈయన ప్రయాణాన్ని వాయిదా వేసుకోవటం. ఇలా రోజులు గడుస్తున్నాయి. ప్రతిరోజు రామాయణ శ్రవణం చేసేవారు, పురాణ కాలక్షేపం జరుగుతూ ఉండేది. ప్రతిరోజు రామాయణాన్ని ఎవరో ఒకరి చేత చెప్పించుకునేవారు అనమాట. భాగవతులు వచ్చి రామాయణాన్ని చెప్తూ ఉండేవారు. ఆయన రామాయణం విన్నంతసేపు
ఏదో కథ వింటానో లేదు అంటే ఏ సినిమా చూస్తున్నట్లుగానో భావించేవారు కాదు. ఆ రామాయణంలో పాత్రలన్నింటినీ ఆయన భావన చేసేవారు. ఆయన త్రేతాయుగానికి వెళ్ళిపోయినట్లుగా భావించేవారు అనమాట. ఈ ఖరదూషణల్ని సంహరించేటప్పుడు ఎన్నో వేల మంది రాక్షసులు ఖరదూషణలకి తోడుగా ఉంటారు కదా, అలాంటి ఖరదూషణల్ని సంహరించడం కోసం రాముడు ఒక్కడే వెళ్తున్నాడు అనే ఘట్టాన్ని అక్కడ చెప్తూ ఉండగా అక్కడ ఆసనం మీద కూర్చున్న ఈ కులశేఖరాళ్ళ వారికి కోపం వచ్చేసి నా రాముణ్ణి ఆ రాక్షసులు ఏమైనా చేస్తారేమో, నా రాముడు ఒంటరిగా వెళ్ళాడు, నా రాముడికి నేను సహాయం వెళ్ళాలి అని చెప్పి ఆసనం మీద నుంచి లేచిపోయి ధనుర్బాణాలని పట్టుకుని వెళ్ళిపోతూ ఉండేవారు అనమాట. అప్పుడు గబగబా ఆ ప్రవచనం చెప్పి ఆయన మళ్ళీ ఘట్టాన్ని వెంటనే రాముడేమో ఆ ఖరదూషణల్ని సంహరించాడు అని చెప్పి ఘట్టాన్ని ప్రారంభించేవారు. అలా ప్రారంభించగానే వెంటనే కులశేఖరాళ్ళ వారు ఆహా, నా రాముడు ఖరదూషణల్ని సంహరించేశాడు అనమాట, సరే నేను వెళ్ళక్కర్లేదు అని అప్పుడు ఆయన ప్రశాంతంగా కూర్చునేవారు. అంటే ప్రతి ఘట్టాన్ని ఆయన భావన చేస్తూ ఉండేవారు. అక్కడ ఆ త్రేతాయుగానికి వెళ్ళిపోయి ఆయన రాముడి దగ్గరే ఉన్నట్లుగా భావన చేస్తూ ఉండేవారు. ఇలా ప్రతిరోజు ఆయన రామాయణాన్ని వినేవారు. రాజ్యంలో ఉన్న ప్రజలకి కూడా రామాయణాన్ని ఎక్కువగా వినిపిస్తూ ఉండేవారు. ఒక రోజు ఏమవుతుందంటే ఎప్పుడు ఈయనకి రామాయణం వినిపించి ఆయన ఆ రోజు ఎక్కడికో వెళ్ళవలసి ఉండి ఆయన కొడుకుని పంపిస్తారనమాట. పంపిస్తే ఆ కొడుకేమో రామాయణ ఘట్టాన్ని చెప్తున్నారు. ఏ ఘట్టం వస్తుంది అక్కడ? రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకువెళ్ళిపోతున్న ఘట్టం వస్తుంది. అంటే ఆసనం మీద కూర్చుని కులశేఖరాళ్ళ వారు ఏం చేస్తారు తెలుసా? మా అమ్మని తీసుకువెళ్ళిపోతున్నాడా, మా అమ్మని తీసుకువెళ్ళిపోవడానికి వాడికి ఎంత ధైర్యం, వాడిని నాశనం చేసేస్తానని చెప్పి కళ్ళల్లో నుంచి నిప్పులు కక్కుతూ ఇంకా ముక్కు పుటాలు ఎగరేస్తూ కోపంతో ధనుర్బాణాలను తీసుకుని ఆసనం మీద నుంచి లేచేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ భయం వేసింది. అదేంటి ఇప్పుడు ఇలా లేచేశారు, ఎలాగా నిజంగానే వెళ్ళిపోతారేమో, ఎక్కడికి వెళ్ళిపోతారో, ఏం విపత్తు జరుగుతుందో అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోతూ ఉంటే ఈ కులశేఖరాళ్ళ వారు ఏం చేశారు, మరి రావణాసురుని సంహరించాలి అంటే సముద్రాన్ని దాటాలి కదా, సముద్రం దాకా వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి నాతో పాటు ఎవరొస్తారు, రాముణ్ణి బాధ పెట్టిన వాడిని సంహరించాలి, నాతో పాటు ఎవరొస్తారని చెప్పి అలా సముద్రంలోకి వెళ్ళిపోతారు. సముద్రంలోకి వెళ్ళిపోతే ఇంకేమైనా ఉందా, మునిగిపోరు అందులో. అప్పుడు రాముడు ప్రత్యక్షమై కులశేఖర, నేను వచ్చాను, రావణాసురుణ్ణి సంహరించాను, ఇదిగో నీ తల్లి జానకీదేవి అని చెప్పి ప్రత్యక్షమవుతారు లక్ష్మణ సమేతుడై. ఆ రూపాన్ని చూసి కులశేఖరాళ్ళ వారు కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. రామచంద్ర, నువ్వు వచ్చేసావా, నా తల్లిని ఎంత బాధ పెట్టి ఉంటాడు కదా వాడు అని అలా ఏడ్చేస్తూ ఉంటారనమాట. ఆ తపన చూసిన ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కులశేఖరుడి జీవితం ఎంత ధన్యమైనది, అతని వల్ల కదా ఈ రోజు రామచంద్రుణ్ణి మేం కూడా చూసాము అని అనుకుంటారు. అలా రామచంద్రుడు కనిపించి కులశేఖరుడికి మాయమైపోతారు. మాయమైపోయిన వెంటనే కులశేఖరాళ్ళ వారు ఏడుస్తారు. రామచంద్ర, నేను ఎంత పాపిష్టివాడిని, నేను ఎంత పాపం చేసుకున్నాను, నాకు కనిపించి వెంటనే మాయమైపోయావు కదా, నా దగ్గర లేవేమిటి రామచంద్ర అని చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకుని మళ్ళీ రాజ్యానికి వచ్చేస్తారు. ప్రతిరోజు భాగవతుల్ని సేవించుకోవటం, అలాగే ప్రతిరోజు శ్రీరంగం వెళ్ళాలని చెప్పి ఆయన ప్రయత్నం చేయటం. ఆయన ప్రయత్నం చేస్తుంటే మంత్రులేమో ఆ ప్రయత్నాన్ని ఆపేయటం, ఇలా జరుగుతూ ఉంది. ఈయనకి విష్ణు భక్తులంటే ఎంత ప్రేమ అంటే విష్ణు భక్తులని ఒక చిన్న మాట కూడా అందించేవారు కాదు. విష్ణు భక్తులేంటి, భగవద్భక్తులు ఎవరిని ఏ మాట అందించేవారు కాదనమాట ఈ కులశేఖరాళ్వారు. ఒక రోజు ఏమవుతుందంటే మంత్రులందరూ ప్రతిరోజు ఏమో రంగనాథ స్వామి వారి ఆలయానికి వెళ్ళిపోతాను అంటున్నారు, ఈయన జీవితం అంతా భాగవతుల సేవలోనే గడిచిపోతోంది, ఎలా అయినా సరే ఈ భాగవతులని ఆ స్థానానికి రానివ్వకుండా శ్రీరంగం వెళ్లకుండా చేస్తే మన రాజు ఇక్కడే ఉండిపోతాడు, మన రాజ్యం చాలా బాగుంటుంది, దీనికి ఏదైనా ఒక ఉపాయం ఆలోచించాలి అని చెప్పి అనుకుంటారు. అనుకుని ఈ రాజుకి విష్ణు భక్తులంటే పరమ ప్రీతి కదా, ఏదో విధంగా కోపం తెప్పించాలని ఏం చేస్తారు అంటే సమయం కోసం అలా కాచుకుని ఉంటారు. శ్రీరామనవమి వస్తుంది. శ్రీరామనవమికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. రాముల వారి ముత్యాల హారం ఏమవుతుందంటే మాయమైపోతుంది. మాయమైపోతే అదే విషయాన్ని ఈ కులశేఖరాళ్ళ వారి దగ్గరికి వచ్చి, స్వామి, రామచంద్రుడి యొక్క ముత్యాల హారం మాయమైపోయింది, మా అనుమానం ఇక్కడ ఎవరైనా తీశారేమో అని చెప్పి అనుమానంగా ఉంది అని చెప్పి అంటారు.
వెంటనే కులశేఖర ఆళ్వార్ అంటారు, నా రాముడి హారం తీశారా? ఎవరు తీశారు? నా సంగతి తెలుసు కదా, నేను ఎవరిని ఊరుకోను. నా రాముడి హారం ఎవరు తీశారు ఇప్పుడే నాకు తెలియాలి అని చెప్పంటే అక్కడ వాళ్ళు అంటారు, ఈ మంత్రులు ఇంకెవరు, మీరు ప్రతినిత్యం భాగవతులను సేవించుకుంటున్నారు కదా, వాళ్లే తీశారు అని చెప్పి అంటారు. వెంటనే కులశేఖర ఆళ్వారికి మనసులో ఒక ఆలోచన వచ్చేస్తుంది. ఓహో, వీళ్ళు పన్నాగం పన్నారనమాట, వీళ్ళు ఈ భాగవతుల మీద నింద వేశారనమాట. భాగవతులు ఎప్పుడు ఇలా చేయరు కదా, భగవంతుడి పాదాలు పట్టుకున్న వాళ్ళు ఎప్పుడు ఇలాంటి తప్పు చేయరు కదా, ఎలాగైనా సరే మంత్రులకి బుద్ధి చెప్పాలి అని అనుకుంటారు కులశేఖర ఆళ్వార్. అప్పుడు ఏం చేస్తారు అంటే, సరే మీరు ఇలా చెప్తున్నారు కదా, నిజంగా ఈ భాగవతులు ఈ హారాన్ని తీసుకున్నారా లేదా నేను పరీక్ష పెడతాను, ఒక పెద్ద కుండలో ఒక విష సర్పాన్ని వేసి తీసుకురండి అని చెప్తారు. తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు చెప్తారు, ఈ కుండలో ఉన్న విష సర్పాన్ని నేను పట్టుకుంటాను, అది నన్ను కాటు వేసింది అంటే వాళ్ళు తీసుకున్నట్టు, వెయ్యలేదు అంటే వాళ్ళు భగవద్భక్తులే, వాళ్ళు ఏ తప్పు చేయలేదు అని చెప్పి కులశేఖర ఆళ్వార్ ఏమో వాళ్ళకి ఒక కుండను తీసుకొచ్చి అందులో పావును కూడా ప్రవేశపెట్టమని చెప్తారనమాట. కుండను తీసుకొస్తారు పావుతో సహా. కులశేఖర ఆళ్వార్ ఏం చేస్తారంటే కుండలో చేయి పెట్టి ఆ పామును బయటకు తీస్తారు. ఏం చేయదు పాము. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తారు, ఈ భగవద్భక్తులని నీ నుంచి దూరం చెయ్యాలని అనుకున్నాము, నీకు వాళ్ళంటే ఎంత ప్రేమో మాకు తెలిసింది అని చెప్పి కులశేఖర ఆళ్వార్ పాదాలు పట్టుకుంటారనమాట. కులశేఖర ఆళ్వారు పొరపాటును కూడా భగవంతుణ్ణి గాని భాగవత భక్తులు గాని నిందించలేదు, నిందించాలన్న ఆలోచన కూడా ఆయనకి రాలేదు. ఈ భాగవత భక్తుల మీద ఎవరైనా ఏదైనా చెప్పినా గాని ఒక్క మాట కూడా పరుషంగా మాట్లాడలేదు, వాళ్ళని అవమానించలేదు, వాళ్ళని నిందించలేదు. అలా భాగవతుల సేవే భగవంతుడి సేవగా ఆయన జీవితాన్ని మలుచుకున్నారు కాబట్టే భగవంతుడి అనుగ్రహం ఆయనకి లభించింది. ఈ రోజు తిరుమల తిరుపతిలో కులశేఖర పడి అని ఉంటుంది కదా, అక్కడ గుమ్మంగా ఉన్నది ఎవరు? కులశేఖర ఆళ్వారే. నిత్యం నువ్వు నవ్వుతున్న పగడాల వంటి నవ్వుని నేను చూడాలనుకుంటున్నానయ్యా అని అక్కడ ఈ గుమ్మంగా మారిపోతారు కులశేఖర ఆళ్వార్. ఆ కులశేఖర పడి గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఆళ్వార్లు స్వామి వారిని ఎలా అర్చన చేశారు అంటే, నిన్ను సేవించటం కూడా మాకు రాదయ్యా, ఆ సేవించటం కూడా నువ్వే మాకు నేర్పించు, నిన్ను మరువని మనస్సు మాకు కావాలి, నిన్ను మరువని మనస్సుతో ఏ శరీరంలో ఎలా ఉన్నా సరే మాకు ఆ జీవితం ఇష్టమే అంటూ అనుక్షణం ఆ రూపాన్ని చైతన్య రూపంగా భావిస్తూ ఆనందిస్తూ సేవిస్తూ భగవంతుడిలో లీనమైపోవాలి అని అనుకున్నారు కాబట్టే వాళ్ళకి భగవంతుడి అనుగ్రహం వచ్చింది. మనం కూడా చేయవలసిందదే. అక్కడ ఉన్నది రాయో రప్పో చెక్కో ఫోటోనో ఏదో ఒక వస్తువు అని భావించకుండా అక్కడ ఉన్నది అర్చామూర్తి చైతన్య స్వరూపం. ఒక త్యాగరాజుల వారికి, అక్క మహాదేవికి, హనుమత్ దాసికి, కనకదాసికి వీళ్ళందరికీ ఎలా అయితే భగవంతుడు పలికాడో అలా మనం కూడా అర్చన చేయటం మొదలు పెట్టాము అని అనుకోండి, అప్పుడు ఈ అనుమానాలన్నీ వస్తాయా చెప్పండి? అప్పుడు అక్కడ ఒక శక్తి ఉంది, అక్కడ భగవంతుడు ఉన్నాడు అని అనుకున్నప్పుడు మనం ఎలా పడితే అలా అక్కడికి వెళ్ళి పూజ చేస్తామో చెప్పండి? అక్కడ భగవంతుడు కూర్చున్నాడు అని ఒక త్యాగరాజస్వామి లాగా, ఒక కనకదాసు లాగా భావించినట్లయితే, స్వామి నేను దగ్గరికి వస్తున్నాను కదయ్యా, కాబట్టి నేను ఎలా ఉండాలి అనేది నాకు తెలుసు అనే భావనతో అక్కడికి వెళ్తాం. కులశేఖర ఆళ్వార్ల లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.